నెల్లూరు సిటీ నియోజకవర్గం 48వ డివిజన్ ఎస్ఆర్ఎస్ కళ్యాణ మండపం 13వ డివిజన్లో నేతాజీ నగర్, లక్ష్మీనగర్, బ్యాంకు కాలనీ పలు ప్రాంతాల్లో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి నేడు ఎన్నికల ప్రచారాన్ని గడప గడపకు నిర్వహించారు. ముస్లింలు నివసించే ప్రాంతాల్లో అస్సలాం మాలేకుమా, సైకిల్ ని షన్ పర్ ఓట్ దాల్కే నారాయణ, వీపీఆర్ కేలియే దువా కేజీ అంటూ పెద్దయ్య అమ్మ ఎలా ఉన్నారు అంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వీపీఆర్ నారాయణ గారులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు పర్యటనలో ముఖ్యంగా యువత చాలా యాక్టివ్గా ఉన్నారని, తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమను చదివించారని, నేడు మాకు ఉద్యోగ అవకాశాలు లేక ఎదురు చూస్తున్నామని, ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం డిఎస్సీని విడుదల చేస్తామంటూ ఎలాంటి డిఎస్సీ విడుదల చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డిఎస్సీ మీద చేస్తారని భరోసా ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చంద్రబాబు మళ్లీ రావాలని, యువత ఉజ్వల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, నెల్లూరు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణని మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 48వ డివిజను 105వ బూత్లో ఇంటింటికి గడప గడపకి తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేసి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయమని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఈరోజు ప్రత్యేకించి యువత, ఈరోజు కలిసిన వాళ్ళల్లో యువత ఎక్కువగా రియాక్ట్ అయ్యితూ కనిపించినారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని 5 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఇంతవరకు ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నాము. ఏదో కష్టపడి చదివిస్తున్నారు. మా ఇంట్లో తల్లిదండ్రులు వారు తినకపోయినా బిడ్డల్ని గనక చదివించుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళు సంపాదించుకుంటారు, మేము సంపాదించుకుంటాము, వాళ్ళకి కొంత ఏమన్నా సహాయం చేయగలుగుతాము అన్న ఆశతో మమ్మల్ని ఎంతో కష్టపడి వాళ్ళకు ఉన్నా లేకపోయినా పెట్టి చదివించారు. మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి ఎదురు చూపులతోనే ఈ 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ అనుకుంటూ ఉన్నాము. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంతవరకు రాలేదు. మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తాను అని చెప్పటంతో మాకు ఏదైనా కూడాను చంద్రబాబు నాయుడు గారు కనుక చెప్తే ఖచ్చితంగా చేస్తారు. మొదటి సంతకమే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టానన్నారు కాబట్టి మాకు తప్పకుండా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బాబు గారు అనౌన్స్ చేసిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, యువతకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అది మాకు ఎంతో ఆదరువుగా ఉంటుంది. పైపెచ్చు 20 లక్షల ఉద్యోగాలు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి ఈ 3 విషయాలతో మాకు చాలా హ్యాపీగా ఉన్నాము. మేము ఎదురు చూస్తున్న రోజు దగ్గరకు వస్తోంది అన్న ఆనందంతో ఉన్నాము. తప్పకుండా మేము యువత అందరము చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తాము. ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము బలపరుచుకొని మా తెలుగుదేశం మేము గెలిపించుకొని తప్పకుండా మా ఉజ్వల భవిష్యత్తుకి పునాది వేసుకుంటాము అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. వారి యొక్క నమ్మకానికి, వారి అభిమానానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మేడం, ఇప్పుడు మహిళలు వాలంటీర్లు దాదాపు ఇప్పుడు 500-600 మంది కూడా టీడీపీలో చేరడం జరిగింది మేడం. అయితే ఏదైతే వైసీపీ నేతలు అంటే వాలంటీర్లు డబ్బులు ఇచ్చి కొంటున్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపణ చేస్తారు మేడం. డబ్బులు ఇచ్చి కొనేది ఏముందండి? అంటే వాలంటీర్లు ఇప్పుడు ఉన్నది కనుక తీసేస్తాము అని కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే వాళ్ళని తీసేసుకొని మళ్ళీ వేరే రకంగా చేస్తారు. అవి ఇవి అపోహలు వేయటము లేకుండా ఉంటే వాళ్ళ మీద ఒక అపోహలు సృష్టించడానికి అర్థం ఉంది. అట్లా ఏం కాదు కదా.
వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఉన్న వేతనానికి 5,000ని 10,000 చేస్తామని చెప్పారు. కాబట్టి అసలు అటువంటి మాటే రాదండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.